డేస్ నుంచి కంటిన్యూస్గా ఈ మైనర్ డ్రైవింగ్ ఏదైతే ఉందో వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి డ్రైవ్ చేపట్టాను. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డీఎస్పీ గారు ఆధ్వర్యంలో మనం ఈ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా సిన్స్ 4 days నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 200 బైక్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. వాటికి ఎంబీ ఈచర్ ప్రకారం వాటికి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదంటే ఎవరైతే ఆ వెహికల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. మా యొక్క ప్లే ఏంటంటే మీ యొక్క ప్రెస్ ద్వారా పబ్లిక్ అందరూ గమనించండి. మనకు పిల్లల మీద కొంచెం ప్రేమ ఉంటే తప్పలేదు, కానీ ఆ ప్రేమని ఇలా బైకుల ద్వారా కానీ లేదంటే కార్ల ద్వారా కానీ ఇచ్చి స్కూల్స్కి కాలేజెస్కి పంపిస్తే దానివల్ల ఏదైనా అనర్థాలు జరిగితే దానివల్ల బాడీ మీద చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళకి మైనారిటీ తీరేంత వరకు, లైసెన్స్ తీసుకునేంత వరకు దయచేసి మీకు ఫినాన్షియల్ స్టేటస్ బాగున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ స్టేటస్ వచ్చేంత వరకు వాళ్ళని ఆటోలో కానీ సైకిల్లో కానీ బస్సుల్లో కానీ లేదా మీరైనా సరే టైం వాళ్ళ కోసం కేటాయించి మీరే తీసుకెళ్ళి డ్రాప్ చేయడం పికప్ చేయడం లాంటివి చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అట్ ది సేమ్ టైం పేరెంట్స్గా మీ బాధ్యత కూడా ఉంది. ఇక వెళ్తే వీటిని రిపీట్ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఎవరైతే ఇలా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద కానీ లేదంటే ఆ వెహికల్ ఓనర్స్ మీద కానీ ఖచ్చితంగా కూడా లీగల్గా కేసెస్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాం. ఇవి మాత్రమే కాకుండా బయటికి మన షాపింగ్ కోసం లేదా పని మీద టౌన్లోకి వచ్చినప్పుడు మీరు మీ పని మీద ధ్యాస పెట్టేసి బైక్స్ని కానీ ఆటోస్ని కానీ ఎక్కడ పార్క్ చేస్తున్నామో చూసుకోవడం లేదు. దానివల్ల మన మధ్యలో ఉన్నటువంటి టౌన్లో నేల రోడ్స్ ఉండడం వల్ల ట్రాఫిక్కి చాలా అంతరాయం ఏర్పడుతుంది. సో అందరి బాధ్యత కింద మీరందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. కొంచెం సేపు తిరిగితే మీరు పోవాల్సిన ప్లేస్కి దగ్గరలోనే 10 మీటర్లు 20 మీటర్ల దూరంలోనే పార్కింగ్ ప్లేసెస్ కంపల్సరీగా ఉంటాయి. మీరు అక్కడ వరకు బండి తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నిదానంగా వచ్చి మీ పని కోసం కాసేపు ఎక్కువ టైం వెయిట్ చేసినా పర్వాలేదు, కానీ మీ పని తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో బండిని రోడ్డుకి అడ్డందిడ్డంగా పెట్టేసి చాలా ఇబ్బంది కలుగుతున్నారు. సో వాటి విషయంలో కూడా మేము రాంగ్ పార్కింగ్కి డేంజరస్ డ్రైవింగ్ కూడా మేము మీద కొంచెం డ్రైవ్ చేపడుతున్నాము. అదేవిధంగా ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళపైన కేసెస్ కూడా నమోదు చేస్తున్నాము. సో దయచేసి అందరూ మంచి ట్రాఫిక్ మీద మంచి అవగాహన కలిగి ఉండి పిల్లలకి బైక్స్ ఇవ్వకుండా రాంగ్ పార్కింగ్ చేయకుండా, ఇవి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఏ వాహనం నడుపుతున్నప్పుడు కూడా దయచేసి ఇన్సూరెన్స్ అనేది 100% వ్యాలిడిటీ ఉండే విధంగా మీరు చూసుకోవాలని చెప్పేసి పోలీసు వారి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఎస్ అండి, ఈ హెల్మెట్ కూడా ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక వినూత్న ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మన యొక్క లైఫ్ కోసమే ఏర్పడిన ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు సపోజ్ మన కొన్నిసార్లు మన తప్పిదం లేకుండా కూడా ఒకసారి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు మనము హెల్మెట్ అనేది ధరించి ఉంటే తలకు గాయం కాకుండా ఉంటే మనం అట్లీస్ట్ ప్రాణం నుంచి ప్రస్తుతం బయటపడవచ్చు. సో చాలా మందికి సరే విత్ ఇన్ టౌన్ అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా రోడ్ ఎక్కి పోతున్నారంటే మాత్రం ఇది మేము చెప్తున్నామని కాదు, మీరు కూడా సెల్ఫ్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒక్కరు ఆ కుటుంబానికి లేకుండా పోతే లేదా మీకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మీరు తెలుసుకోవాలి. సో దాని అందరూ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద కాస్ట్ కాదండి. మనకు ఇంకోటి హెల్మెట్ తీసుకున్నప్పుడు కూడా ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ తీసుకుంటుంటే పొద్దున్న ప్రమాదం జరిగినా సరే మనకు సేఫ్టీ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఐఎస్ఐ మార్కున్నటువంటి హెల్మెట్ తీసుకునేసి డ్రైవర్ మాత్రమే కాదు పిల్లల రైడర్ కూడా వేసుకుంటే ప్రమాదం ఇద్దరు పడిపోతారు కాబట్టి ఇద్దరు కూడా సేఫ్టీ ఉంటుంది. ఇది కూడా బాధ్యతగా తీసుకోండి, మన యొక్క బాధ్యతగా తీసుకుంటే సక్సెస్ అవుతాం.